లాల్ దర్వాజా బోనాల పండుగ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేసిన వేదికపై జోగిని శ్యామలు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. నలజిర నరసమ్మ నలజిర నరసమ్మ మరదల వరసమ్మ నా మరదల వరసమ్మ మరుదల వరసమ్మర నలజిర నరసమ్మర మరుదల వరసమ్మర నలజిర నరసమ్మర చెట్టు తడిసిన కమ్మ నలజిర నరసమ్మ నీ కొంగు మూరే తక్కువే నలజిర నరసమ్మ. బ్యాడ్మింటన్ స్టార్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన పివి సింధు లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పించారు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు సింధు. బోనం సమర్పించేందుకు వచ్చిన సింధును శాలువాతో సన్మానించారు లాల్ దర్వాజా బోనాల నిర్వాహకులు. అమ్మ చల్లని చూపు తనతో పాటు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు సింధు. డెఫినెట్ గా బాగా ఆడాలి, మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నాను. లాస్ట్ టైం కూడా వచ్చాను, సో ఈసారి మళ్ళీ వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను. ఒలింపిక్స్ ముందు వచ్చాను, ఒలింపిక్స్ తర్వాత కూడా వచ్చాను, మళ్ళీ ఈసారి సో ఎవ్రీ ఇయర్ డెఫినెట్ గా వస్తూ ఉంటాను. ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ఎన్నో టోర్నమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉంది, దానిలో బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అమ్మవారి చల్లని చూపుతో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవాలని కోరుకుంటారని తెలిపారు ఎంపీ కవిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. పండుగ సందర్భంగా వందలాది ఆలయాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. లాల్ దర్వాజా సింహవాసిని అమ్మవారి బోనాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. తెలంగాణ రాకముందు నుండి మనం అనుకున్నాము, తెలంగాణ వస్తే బోనాలు కానీ బతుకమ్మ కానీ రాష్ట్ర పండుగలు కావాలి, వాటికి సంబంధించి ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేయాలనుకున్నాము. తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాదాపుగా ఒక 20 గుళ్ళకు కూడా ప్రభుత్వం నుండి సహాయం అందేది కాదు. ఇవాళ వందల సంఖ్యలో గుళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుండి బోనాల సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి అన్ని రకాల వసతుల్ని కల్పించడం జరుగుతూ ఉన్నది. బోనాలు మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లోనే 2 పెద్ద ఆలయాలలో పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అందులో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా వసతుల్ని కూడా ఇక్కడ మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. వచ్చే సంవత్సరానికి ఇంకా పెద్ద ఎత్తున మహిళలకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకి ఆలయానికి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు